రోజుల్లో ప్రతి ఒక్కరికి టమాటా ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే చారులోను, కూరలోను, పచ్చడిలోను, ప్రతి ఒక్క కర్రీలోను కాదు, ప్రతి ఐటెం బిర్యానీ కానీ ఏమి చేసినా అందులో టమాటా ఉండాల్సిందే. ప్రతి దాంట్లోనూ టమాటా అన్నది మిక్స్ చేస్తూనే ఉన్నారండి. అందువల్ల ఈరోజు చికెన్లో కూడా నేను టమాటా వేసి చేశానండి. ముందు చేశాను, బాగుంది, టేస్ట్గా ఉంది, కలర్ఫుల్ వచ్చింది, మనకి ఎక్కువ మసాలా లేకుండా కూడా ఉంటుంది. అందువల్ల మేము టమాటా చికెన్ని వండుతున్నానండి. దీన్ని ఎలా చేసుకోవడం నేర్చుకుందామండి. ముందుగా మనము చికెన్ని ఉప్పు నీళ్ళలో కడిగి తర్వాత ఉప్పు, పసుపు, కారము, నూనె వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటామండి. తర్వాత వేరొక పాత్రలో మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా 1 బై 1 వేసి బాగా వేయిస్తామండి. లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే మసాలా పేస్ట్ అయితే అవసరం ఉండదండి. మనము మసాలా వేయం కాబట్టి యాక్చువల్లీ కొత్తిమీర వేయకుండా టమాటా వేస్తాం కాబట్టి కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేయాల్సి ఉంటుంది. మ్యారినేట్ చేసిన చికెన్ వేసి హైలో పెట్టి చాలా టైం వేపిస్తామండి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి మనకు అందులో వాటర్ అన్నది వస్తుంది. వాటర్ కొంచెం కనిపించింది అన్నటప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత చాలా టైం వరకు మనకు చికెన్ అయితే ఇందులో 75-80% అనేది ఉడికిపోతుందండి. అందులో నూనె నుండి మనకి ఉప్పు, కారము అన్నీ వేస్తున్నాం కదండి, అందులో నీరైతే కంపల్సరీగా చికెన్లో ఊరుతుంది. కాలీఫ్లవర్కి ఎలా వస్తుందో అలాగే దీంట్లో చికెన్ అయితే వస్తుంది. ముందులో హైలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి కాసేపు చూసేసరికి మీకు నీరైతే వస్తుందండి. హైలో పెట్టినంతసేపు మనకు బాగా వేగుతుంది. తర్వాత సిమ్లో పెడితే నీరైతే వస్తుంది. ఆ నీరులో మూత పెడతాం కదా, ఆ నీళ్ళు అయితే కనుక ఉడుకుతుందండి. చికెన్ 75-80% అయితే ఉడికిపోతుందండి. చూడండి, నేను సిమ్లో పెట్టాను. కావాలంటే అది మూత తీసి చూస్తే కనుక మీకు అప్పుడే అర్థమవుద్దండి. అది నీరు చూడండి ఎలా వచ్చింది, ఎంత నీరు వచ్చిందో. ఆ నీటిలో 75-80% అయితే ఉడికిపోతుందండి చికెను. కానీ ఇందులో టమాటా అయితే వేయాలి కదండి. ముందైతే టమాటా వేస్తే పచ్చివాసన వచ్చేస్తుంది, మరియు ఇందులో సమంగా చికెన్ కూడా ఉడకదండి. అందువల్ల మనం వేరే దాంట్లో టమాటా వేయాలి. అది ఎక్కువ పులుపు రాకుండా ఉండాలంటే నేను ఆ పక్క పాత్రలోనే అక్కడ సిమ్లో పెట్టేసి మూత పెట్టాను కదండి, ఇంకో పాత్రలో నేను కొంచెం ఆయిల్ వేసేసి టమాటాలు వేసేసాను. ఇందులో ఏ పోపు ఎటువంటి పదార్థాలు ఏమీ అవసరం లేదు. మూత పెడితే చాలండి, నీరంతా వస్తుంది. ఇవి న్యాచురల్ టమాటాలు అండి, హైబ్రిడ్వి కావు. హైబ్రిడ్వి అయితే చిన్న ముక్కలు కట్ చేయాలి. ఇవి న్యాచురల్ టమాటాలు కదండి, పెద్ద ముక్కలు కట్ చేస్తే కూడా మనకి నీరు జ్యూస్ లాగా కొద్దిసేపటికి వచ్చేస్తుందండి, మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయినవి మనము చేత్తో ఇలాగ పిండుకోవచ్చు. కానీ మనము చికెన్లో వేసేటప్పుడు మనకు టమాటా వేసాము అన్న మనకు ఆలోచన రాకుండా ఉండడానికి కొంచెం డ్రైన్ చేసుకుంటానండి నేను. అది బయటకున్న రఫేజ్ అంతా పైన ఉండిపోతుంది, అది జ్యూస్ అంతా కిందకి వస్తుంది. ఇది ఉడుకుతుంది కాబట్టి చికెన్లో పులుపు అన్నది ఉండదు, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిసారి ఇలానే వండాలనుకుంటారు. మసాలాలు ఎటువంటి స్పైసెస్ ఏమీ లేకుండా సరిపోతుంది. చూడండి, మనం ఇక్కడ ఇలాగ మెత్తగా చేసి మామూలుగా వేసామనుకోండి, చికెన్లో టమాటా వేసామని తెలుస్తుంది. అలా కాకుండా ఇలా డ్రైన్ చేసుకుంటే జ్యూస్ అంతా కిందకి పడిపోతుందండి. జ్యూస్ అంతా కిందకి పడిపోయి మనకి అది వస్తుందండి. ఇది వేసామండి, ఇదిగోండి అంత మనము లాస్ట్లో చూడండి ఎంత నీరు అన్నది వచ్చేసిందో. ఈ నీరు వచ్చిన తర్వాత మనం ఈ టమాటా జ్యూస్ని వేసేస్తామండి. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కాసేపు అయిపోయాక వెంటనే దించేయాలండి. ఇందులో అయితే కనుక ఎటువంటి స్పైసెస్ పౌడర్ ఏమీ వేయవసరం లేదు. చూడండి ఎంత దగ్గరగా ఉంది. అది ఉడికిన నీరునండి, నీరు గీరు ఏమీ వేయలేదు. టమాటా వేసాను, దానికి టమాటా వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. టమాటా వేసినంత ఒక 10 నిమిషాలు అయ్యాక దించడం, ఎందుకంటే ఆల్రెడీ టమాటా ఉడికి ఉంటుంది కాబట్టి మనం ఇందులో వేసిన వెంటనే ఒక 10 నిమిషాల్లో దించడం అండి. కావాలంటే మసాలా గుండా చికెన్ మసాలా ఏదైనా వేసుకుంటారు, కానీ ఏమీ ఎటువంటి వేయవసరం లేదండి, చాలా బాగుంటుంది. దగ్గరగా చేసుకోవాలంటే ఫ్రై లాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.